హలో సార్. చెప్పన్నానే వచ్చినాయా సార్? ఎలాగ రాదు సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ వచ్చేస్తాయని? సార్ రాలేదండి. ఎంత కనబడుతుంది సార్ ఇప్పుడు బ్యాలెన్స్? 223 రూపాయలన్నా. 1 మినిట్ లైన్ లో వెయిట్ చేయండి. నేను తల్లిదండ్రులు లేరన్నా నాకు. ఇదిగో మీరు చూస్తున్న ఈ యువకుడి పేరు గుత్తుల రమేష్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సింహాద్రిపురం గ్రామం ఇతని స్వగ్రామం. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ యువకుడు కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తున్నాడు. మోసానికి పేద ధనిక అనే తారతమ్యం లేదు అనే విధంగా సైబర్ నేరగాళ్ల వలకు రమేష్ కూడా చిక్కుకొని సుమారు 12,000 రూపాయలు పోగొట్టుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రమేష్ నిరుపేద కావడంతో ఉచితం అనే పదానికి ఈ యువకుడు ఆకర్షితుడై సైబర్ నేరగాళ్ల వలలో పడి 12,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. పోలీస్ అధికారులు సైబర్ నేరాల గురించి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దానిపై ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ ఇంకా రమేష్ లాంటి అమాయకులు ఈ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు రమేష్ సైబర్ మోసగాళ్ల చేతికి ఎలా చిక్కాడు, అతని అమాయకత్వం సైబర్ నేరగాళ్ల పాలిట ఎలా వరంలా మారింది అనే దానిపై సర్కార్ ఎక్స్ప్రెస్ ఒక ప్రత్యేక కథనాన్ని మీకోసం ప్రసారం చేస్తోంది. ఇప్పటికైనా ఈ కథనాన్ని వీక్షించి స్వల్ప లాభాపేక్ష కోసం తమ ఖాతాలను ఖాళీ చేసుకోవద్దని సర్కార్ ఎక్స్ప్రెస్ కోరుతోంది. కాకినాడ జిల్లా అండి, ఇలా కిర్లంపూడి మండలం అండి, సింహాద్రిపురం అండి మాది. నా పేరు గుత్తుల రమేష్ అండి. ఫస్ట్ నేను జియో ఆఫర్ అని కాల్ చేశారండి. ఒకటి కాల్ చేయగానే చెప్పండి సార్ అన్నానండి. ఇలా మీకు జియో ఆఫర్ వస్తుందో కూపన్ పంపుతుందని అది నొక్కండి అన్నారండి. నొక్కానండి. నొక్కొక 12,000 అమౌంట్ కట్ అయిపోయి ఉన్నాయండి. అని మరి అమౌంట్ కట్ అయిపోయి నా డబ్బులు లేవన్నా అన్నానండి. అంటే ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేసుకుంటే మొత్తం అంత అమౌంట్ వచ్చేస్తుంది అన్నాడండి. మళ్ళీ నాకు ఆళ్ళు లేవండి అన్నానండి. అన్నా సరే కానీ ఇంకో 2,000 వేసుకుంటే వచ్చేస్తాయి అన్నాడండి. అలా కొంచెంసేపు బతిమాలినా సరే కానీ మొత్తానికి 1 మినిట్లోనే ఫోన్ కట్ చేసాడండి. మళ్ళీ చేసానండి. మళ్ళీ చేస్తే కనీసం నా 10,000 అన్నా కొట్టాను, 2,000 తీసుకుంటే తీసుకున్నావు కానీ 10,000 అన్నా కొట్టానండి. కొట్టంటే మొత్తానికి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడండి నెంబరు. పోలీసు వారికి కిర్లంపూడి వెళ్ళి చెప్పానండి. చెప్పగానే అది 1930కి ఫోన్ చేశారండి. ఫోన్ చేయగానే మీ సేవలోకి వెళ్ళమన్నారండి. వెళ్ళానండి. వెళ్ళి కంప్లీట్ పెట్టమన్నారండి. పెట్టానండి. ఇలాగ మాది పేద కుటుంబం అండి, మేము కూలి పని చేసి బతికేవాళ్ళమండి. ఇలాగా మోసపోయానండి నేను. హలో సార్. చెప్పన్నానే వచ్చినాయా సార్? చూడలేదని చెక్ చేయనన్నా. చెక్ చేయండి. ఎలాగ రాదు సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ వచ్చేస్తాయని? సార్ రాలేదండి. ఎంత కనబడుతుంది సార్ ఇప్పుడు బ్యాలెన్స్? 223 రూపాయలన్నా. 1 మినిట్ లైన్ లో వెయిట్ చేయండి. నేను తల్లిదండ్రులు లేరన్నా నాకు. హలో హలో సార్, 1 మినిట్ వెయిట్. అన్నా అమౌంట్ నాకన్నా కొట్టన్నా. వచ్చేస్తాయి సార్, 1 మినిట్ వెయిట్ చేయండి. అలాగంటే ఎలాగన్నా బాబు, నాకు తల్లిదండ్రులు లేరన్నా. నేను దాచుకున్నాను, మా చెల్లిని పోషించుకోవాలన్నా. వేస్తున్నాం కదా సార్. అలాగంటున్నారన్నా. ఏముందన్న బాబు, అసలు నాకు ఏం బుర్ర పని చేస్తలేదన్నా. చూడండి, ఇప్పుడు ఏమైనా కూపన్ వచ్చిందా చెక్ చేయండి. ఎక్కడన్నా సి ట్రాన్సాక్షన్ హిస్టరీలో. ఇందాక చేసి దాంట్లో అన్నా ఇందాక దాంట్లోనే 209. రాలేదన్నా. 1 మినిట్ వెయిట్ చేయండి. చూడండి, 209 వచ్చిందా? 209 వచ్చిందన్నా. పేలో నొక్కండి. అయ్యి గడ కట్ అయిపోతానా? అయ్యి ఎలా కట్ అవు సార్? మీ 200 మేము తీసుకొని ఏమి 10 మనుషులు అయ్యాము. అలా కాదన్నా, అసలు మొత్తం అమౌంట్ అంతా కట్ అయిపోయింది కదన్నా. సార్ చెప్తున్నాం కదా సార్, లాస్ట్ సారి చూడండి సార్, ఈసారి వచ్చేస్తాయి సార్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్? అన్నా నీకు చెప్పి అమౌంట్ నాకన్నా కూడా ఏంటన్నా? మీకు చెప్తున్నాం సార్, ఇది లాస్ట్ ప్రాసెస్ సార్, చెయ్యండి సార్. అవుతలేదన్నా. మళ్ళీ చెప్పన్నా. సి ట్రాన్సాక్షన్ హిస్టరీ చెప్తున్నాం కదా. వచ్చిందన్న 209 అన్న. పిఏవై లో నొక్కండి. PAY వచ్చిందన్న. ఇప్పుడు అకౌంట్ లో పే చేసుకోండి. ఇది అది గట్ట కూడా వస్తే కట్ అయిపోతున్నాయి కదన్నా. సార్ ఎన్నిసార్లు చెప్పాలి సార్ కట్ అవ్వదని? నొక్కేనా? పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చిందా? పాస్వర్డ్ ఇచ్చి రైట్ చేసిన తర్వాత అయిపోయిందన్న.
1 minute సార్, చెక్ చేస్తున్నాం. హలో, ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేయండి సార్, చూడండి వచ్చినాయా. చూస్తున్నా కానీ అన్న మా చెల్లిని పంచుకోవాలన్నా. చిన్నప్పటి నుంచి కష్టపడ్డా నిజంగా చెప్తున్నానన్నా. 1 రూపాయి లేదన్నా. అన్నా చెప్పండి. ప్లీజ్ అన్న, నా అమౌంట్ నాకు చెయ్యన్నా. ఇప్పుడు మీ అకౌంట్ లో ఒక 2000 వేసుకోండి, అవి వచ్చేస్తాయి. అన్నా అలాగే ఏంటన్నా?